హాయ్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మన పెద్దవాళ్ళు ఇప్పటిలా రకరకాల బ్రేక్ఫాస్ట్లు లేని పాత రోజుల్లో ముఖ్యంగా వేసవి కాలంలో ఉదయాన్నే తినే చద్దన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. చద్దన్నాన్ని పెద్దవాళ్లతో పాటు బలహీనంగా ఉన్న చిక్కిపోయిన పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకి, అలాగే విపరీతమైన వేడితత్వం ఉన్నవాళ్లకి, కడుపులో మంటలు, అల్సర్స్తో బాధపడే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిన చద్దన్నంని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఇలా మట్టి పాత్ర తీసుకోవాలి. పులియబెట్టి చేసే కొన్ని వంటలకి మట్టి పాత్ర అయితే చాలా మంచిది. ఇది లేకపోతే స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇందులో కావలసినంత అన్నంను వేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడే వండిన వేడి వేడి అన్నంను మ్యాష్ చేసుకొని తీసుకుంటున్నాను. వేడి అన్నం అయితే మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా వండుకునే అన్నంను ఇలా కాస్త మెత్తగా మ్యాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత అన్నం మునిగేంత వరకు కాచిన పాలు పోసుకోవాలి. అయితే పాలు చిక్కటివి కాకుండా కొన్ని నీళ్లు పోసి పలుచని పాలు పోసుకుంటే మంచిది. ఇది తోడుకోవడం కోసం ఒక స్పూను పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చీలు, 4-5 చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్దవి 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉదయానికి ఇవి ఇందులో చక్కగా ఊరి అన్నంతో పాటు తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనికి మూత పెట్టి రాత్రంతా వదిలేయండి. ఉదయానికల్లా చద్దన్నం ఇలా చక్కగా తోడుకొని ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని తినడానికి వీలుగా ఉండేలా కొంచెం నీళ్లు కలుపుకొని ఏదో ఒక పచ్చడితో కానీ లేదా ద్రాక్ష, దానిమ్మ లాంటి పళ్ళను కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అయితే పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే ఈ చద్దన్నంలో పోపు వేసి దానిమ్మ పళ్ళు వేసి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారు. ఎంతో ఆరోగ్యమైన ఈ చద్దన్నంను వారానికి 3-4 సార్లు తినడం చాలా మంచిదండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాతకాలంలో చేసుకునే వంటలు మళ్ళీ మనము నేటి కాలంలో ఇలాంటి చద్దన్నం, చల్దీ అన్నం, రాగి జావా చేసుకొని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు ఇంకా ప్రోబయోటిక్స్ లాంటివి పుష్కలంగా అందుతాయి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.